సీక్వెల్ ఎల్ఈడి లైట్స్ తోటి వెల్కమ్ చెప్తుంది. చాలా అందంగా అనిపిస్తుంది చూడడానికైతే. పానోరామిక్ సన్ రూఫ్ ఉంది. సింగిల్ టచ్ తో ఇది ఓపెన్ అయిపోతుంది. సెన్సార్ తో డోర్ ఎలా ఓపెన్ చేసుకోవాలో చూపిస్తాను. జస్ట్ మన ఫుట్ అయితే ఇలా అంటే ఓపెన్ అయిపోతుంది. ఎలక్ట్రానిక్ టైల్ గేట్ ఇది. 500 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంది మనకి. టైర్ మొబిలిటీ కిట్, టైర్ ప్రెషర్ చెక్ చేసుకొని వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. కొన్ని కార్స్ ఎప్పుడెప్పుడు లాంచ్ అవుతాయని తెగ ఎదురు చూస్తుంటాం. అందులో ఒకటే టాటా కర్వ్ ఫైనల్లీ మన ముందుకు వచ్చేసింది అనమాట. ప్రస్తుతానికైతే నేను ఈవీ కార్ అయితే చూపించబోతున్నాను. ఫైనల్లీ టాటా కర్వ్ ఈవీ అయితే మన ముందుకు వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం వచ్చేది. ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే కార్లో హైయెస్ట్ రేంజ్ అయితే ఇస్తుందండి. ఇది 585 రేంజ్ అయితే ఇవ్వబోతుందని కంపెనీ అయితే క్లైమ్ చేస్తుంది. ఫస్ట్ అయితే కార్ చూసే ముందు కీ చూపించేస్తాను, ఎందుకంటే నాకు కీ కూడా చాలా బాగా నచ్చింది. కీ చూస్తున్నారా ఎంత స్టైలిష్ గా ఉందో. కార్ తో పాటు కీ కూడా స్టైలిష్ గా ఉంది. సో ఇక్కడ చూస్తున్నాం ఇది లాక్, టైల్ గేట్ ఓపెన్. మన కార్ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి కోసం ఇది అన్లాక్ అనమాట. ఫస్ట్ మనం చూడాల్సింది ఎప్పుడైనా కూడా కార్ లుక్ మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. ఆ తర్వాతే మనం రేంజ్ అండ్ ఫ్యూచర్స్ చూస్తాం కదా. సో ఫస్ట్ లుక్ చూపించబోతున్నాను. సో ఇక్కడ మనం ప్రెస్ చేయగానే వెల్కమ్ లైట్స్ అయితే వస్తాయి. ఇది కంప్లీట్ గా DRL కనెక్టివ్ లైట్స్ అనమాట. కీతో కార్ అయితే ఆన్ చేయగానే మనకి లైట్స్ అయితే వస్తాయి. చూడండి ఎంత స్టైలిష్ గా ఉంటుందో. సీక్వెల్ ఎల్ఈడి లైట్స్ తోటి వెల్కమ్ చెప్తుంది. చాలా అందంగా అనిపిస్తుంది చూడడానికైతే. బార్నెట్ ఓపెన్ చేస్తే నార్మల్గా అయితే మనకి ఇంజన్ కనిపిస్తుంది. ఇది ఈవీ వెహికల్ కదా. ఇందులో స్పెషల్గా మనకైతే ఫ్రంక్ అయితే ఉంది. దీనిలో 11.6 లీటర్ స్టోరేజ్ అయితే పెట్టుకోవచ్చు. దీన్ని ఫ్రంక్ అంటారు. ఇంజన్ విషయానికి వస్తే దీని మాక్సిమం పవర్ వచ్చి 167 PS ఉంది. మాక్సిమం టార్క్ వచ్చి 215 Nm టార్క్ ఉంది. ఇది 0 to 100 కిలోమీటర్స్ మనకి జస్ట్ 8.6 సెకండ్స్ లో అందుకుంటుంది. దీని మాక్సిమం స్పీడ్ వచ్చి 160 ఉంది. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఫుల్ గా చూడండి. వ్యూస్ అయితే బాగున్నాయి కానీ లైక్ మాత్రం చేయట్లేదు. కొంచెం లైక్ కూడా చేయండి. వీడియోని షేర్ కూడా చేయండి. కింద చూస్తుంటే మనకి టాటా బ్యాడ్జింగ్ అనమాట. ఇది 3D ఎఫెక్ట్ తోటి ఉంది. దీని కింద ఛార్జింగ్ స్లాట్ అయితే ఉంది. ఇది లోపల నుంచి ఓపెన్ చేసుకోవాలి. ఇది వాల్ మౌంటెడ్ ఛార్జింగ్ స్లాట్. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. దీని రేంజ్ వచ్చేస్తే 585 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఉంటుంది. ఇది ఫాస్ట్ ఛార్జర్, ఇది వాల్ మౌంటెడ్ ఛార్జర్. మనకి మామూలుగా అయితే వాల్ మౌంటెడ్ ఛార్జర్ కొనుక్కోవాల్సి వస్తుంది. కాకపోతే ఈ టాటా ఈవీలో వాల్ మౌంటెడ్ ఛార్జర్ కార్ తో పాటే ఇచ్చేస్తున్నారు. ఇది మనకి 7 to 8 అవర్స్ ఛార్జింగ్ అవుతుంది. 55 కిలోవాట్స్ బ్యాటరీ అయితే కనుక 585 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇస్తుందని కంపెనీ అయితే క్లైమ్ చేస్తుంది. ప్రస్తుతానికి ఇదైతే డ్రైవ్ కి అయితే రాలేదు కాబట్టి పర్ఫెక్ట్ గా ఆన్ రోడ్ ఎలా ఇస్తుంది అనేది అయితే ప్రస్తుతానికి చెప్పలేం. ఇన్ ఫ్యూచర్ అయితే చెప్పడానికి ట్రై చేస్తాం. ఇప్పుడైనా మనం ఛార్జింగ్ పెట్టి మర్చిపోయాం అనుకోండి, వెళ్ళిపోయి మనం డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నప్పుడు ఇది ఆటోమేటిక్ గా డోర్ అయితే క్లోజ్ అయిపోతుంది. అలా కూడా కాదు, ఛార్జింగ్ స్లాట్ అవుతుంది తీసేసి వెళ్ళిపోయాం లోపలికి, మనం కార్ ఎదురకుండా లేకపోయినా కూడా వితిన్ 2 to 3 సెకండ్స్ లో అయితే డోర్ అయితే క్లోజ్ అయిపోతుంది అనమాట. సేఫ్టీ కోసం అలా కూడా డిజైన్ చేశారు. ఛార్జింగ్ విషయానికి వచ్చేసరికి DC ఫాస్ట్ ఛార్జర్ తో 10 నుంచి 80% ఛార్జింగ్ అవడానికి జస్ట్ 40 మినిట్స్ పెడితే చాలు. 7.2 కిలోవాట్స్ AC ఫాస్ట్ ఛార్జర్ తో గనక ఛార్జింగ్ చేయాలనుకుంటే 7 to 8 అవర్స్ టైం తీసుకుంటుంది 10 to 100% ఛార్జింగ్ అవడానికి. DC ఫాస్ట్ ఛార్జర్ తో జస్ట్ 15 మినిట్స్ పెడితే చాలు రేంజ్ అయితే పెరుగుతుంది అనమాట. ఒక 15 మినిట్స్ ఛార్జింగ్ పెడితే మనం 150 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేయొచ్చు. అండ్ కింద చూస్తున్నాం ఇక్కడ 360 డిగ్రీ కెమెరా. ఇది ఓన్లీ టాప్ ఎండ్ లో మాత్రమే 360 డిగ్రీ కెమెరా అవైలబుల్ గా ఉంటుంది. మిడ్ వే లో అయితే రాదు. అండ్ కింద అంతా గ్రిల్ పార్ట్ చూస్తున్నాం, డిఫరెంట్ గా డిజైన్ చేశారు. దీని స్టైలిష్ లుక్ అయితే ఈ గ్రిల్ పార్ట్ పెంచుతుంది. కింద స్కిడ్ ప్లేట్ చూస్తున్నాం. 2 సెన్సార్స్ అయితే ఉన్నాయి. హెడ్ ల్యాంప్స్ ఇవి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్. ఇది హై బీమ్ లో బీమ్ రెండు కూడా ఒకటే ల్యాంప్ అయితే ఇచ్చారు. కింద ఫాగ్ ల్యాంప్స్ రెండు ఉన్నాయి అనమాట. ఇదంతా కూడా పియానో బ్లాక్ తోటి స్టైలిష్ లుక్ అయితే ఇస్తుంది. ఇదంతా కూడా ఏరోడైనమిక్ డిజైన్ తోటి చేస్తుంది. చూసారా ఇక్కడ అయితే గ్యాప్ ఉంది. ఇదంతా పియానో బ్లాక్ తోటి డిజైన్ చేస్తుంది. ఇంకా సైడ్ టైర్ పార్ట్ వచ్చేసరికి ఇందులో అయితే 18 ఇంచ్ డైమండ్ కట్ అలవెల్ వీల్ అవైలబుల్ గా ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డిస్క్ బ్రేక్స్ వస్తాయి. ఇది టాప్ ఎండ్ మోడల్ అనమాట. టాప్ ఎండ్ లో మాత్రమే 18 ఇంచ్ వస్తుంది. పైన బాడీ క్లాడింగ్ అంతా కూడా పియానో బ్లాక్ తోటి ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ లో దీని లుక్ అయితే ప్రీమియం లుక్ అయితే ఇస్తుంది అనమాట. అందుకని స్పెషల్ గా చెప్తున్నాను. కార్ అయితే సన్ రైజ్
బ్లూ కనిపిస్తుంది. ఇది సైడ్ మిర్రర్ బ్లాక్ కలర్ తో సైడ్ ఇండికేటర్ 360 డిగ్రీ కెమెరా కాబట్టి ఇక్కడ ఒక కెమెరా మనం చూస్తున్నాం. అండ్ కింద మెన్షన్ చేసింది ఈవీ అని చెప్పి టాటా కర్వ్ ఈవీ అన్నమాట. ఇది బాడీ క్లాడింగ్ అంతా కూడా నార్మల్ గా హార్డ్ ప్లాస్టిక్ చూస్తుంటాం. దీని ప్రీమియం లుక్ ని పెంచడం కోసం అంతా ఇది పియానో బ్లాక్ తో షైనిష్ పియానో బ్లాక్ తోటి డిజైన్ చేశారు. ఇంకా స్పెషల్ గా చెప్పుకోవాలి, ఇది ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అన్నమాట. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ వల్ల దీని లుక్ అయితే ఇంకా బాగా పెరుగుతుంది, ప్రీమియం లుక్ అయితే తీసుకొస్తుంది. ఫ్రంట్ లో ఎలాగైతే కనెక్టివ్ ల్యాంప్ అయితే ఉందో డిఆర్ఎల్, బ్యాక్ లో కూడా కనెక్టివ్ బ్రేక్ ల్యాంప్ అయితే ఇచ్చారు. ఇది కూడా పియానో బ్లాక్ లో ఉంది స్టైలిష్ గా. సో ఫ్రంట్ లో ఎలాగైతే వెల్కమ్ చెప్తుందో బ్యాక్ లో కూడా వెల్కమ్ లైట్ అయితే కనిపిస్తుంది, చూస్తున్నారు కదా, చాలా స్టైలిష్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ మధ్యలో ఉంది టాటా కర్వ్, ఇది కూడా పియానో బ్లాక్ కలర్ తోటి మనకి కనిపిస్తున్నాయి ఈ లెటర్స్. ఇక్కడేమో టాటా బ్యాడ్జింగ్ కనిపిస్తుంది మనకి. 360 డిగ్రీ కెమెరా, ఇది రేర్ వ్యూ కెమెరా అన్నమాట. 2 సెన్సార్స్ కింద చూస్తున్నాం. స్కిడ్ ప్లేట్ వచ్చి మనకి గ్రే కలర్ లో కనిపిస్తుంది. ఫ్రంట్ ఎంత స్టైలిష్ గా ఉందో బ్యాక్ కూడా అంతే స్టైలిష్ గా ఉంది లుక్ అయితే. ఇది ఎస్యూవీ కూపే మోడల్ కదా, సో ఇక్కడ నుంచి అయితే స్లాంటింగ్ గా ఉంటుంది. మనం ఇక్కడ చూస్తున్నాం డిఫాగర్ లైన్స్ టాప్ ఎండ్ లో అయితే ఆటోమేటిక్ కూడా పెట్టేసుకోవచ్చు. ఆటోమేటిక్ లో పెట్టుకుంటే ఫాగ్ వస్తే అదే ఆటోమేటిక్ గా క్లియర్ చేసుకుంటుంది గ్లాస్ ని. అక్కడ చూస్తున్నాం షార్క్ షేప్డ్ యాంటీనా, అది కూడా పియానో బ్లాక్ కలర్ లో. ఇక్కడ చూస్తున్నాం రిఫ్లెక్టర్స్, లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్ రిఫ్లెక్టర్స్ చూస్తున్నాం. సో ఇప్పుడు నేను చూపిస్తుంది టాటా కర్వ్ ఈవీ అయితే టాప్ ఎండ్ మోడల్ అన్నమాట. సో దీనికి మాత్రమే సెన్సార్ టైల్ గేట్ ఓపెన్ ఉంటుంది. సెన్సార్ తో డోర్ ఎలా ఓపెన్ చేసుకోవాలో చూపిస్తాను. జస్ట్ మన ఫుట్ అయితే ఇలా అంటే ఓపెన్ అయిపోతుంది. ఎలక్ట్రానిక్ టైల్ గేట్ ఇది సరే, ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఓన్లీ టాప్ ఎండ్ లో మాత్రమే ఈ ఫెసిలిటీ అవైలబుల్ గా ఉంది, మిడ్ లో అయితే లేదు. నెంబర్ బోర్డ్ చూపించడానికి 2 లైట్స్ ఇక్కడ ఉన్నాయి. డోర్ క్లోజ్ చేసుకోవాలంటే ఈ బటన్ నొక్కితే చాలు, ఈ డోర్ క్లోజ్ అయిపోతుంది. జస్ట్ సింగిల్ ప్రెస్ తోటి అయితే డోర్ క్లోజ్ అయిపోతుంది. లేదు సెన్సార్తో కాదు, నార్మల్గానే మనం డోర్ ఓపెన్ చేసుకోవాలంటే ఇక్కడ కూడా ఒక బటన్ ఇచ్చారనమాట. దీన్ని ప్రెస్ చేస్తే మనకి ఓపెన్ అయిపోతుంది. జస్ట్ ఒక ప్రెస్ తోటి ఆటోమేటిక్గా డోర్ అయితే ఓపెన్ అవుతుంది. 500 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంది మనకి. ఇక్కడ ల్యాంప్ చూస్తున్నాం బూట్ స్పేస్ లో. అండ్ ఇది ఛార్జింగ్ స్లాట్ అనమాట. వెహికల్ టు వెహికల్ మనం పవర్ కూడా షేర్ చేసుకోవచ్చు దీని ద్వారా. అంటే టాటా కర్వ్ నుంచి టాటా కర్వ్కి మాత్రమే మనం పవర్ షేర్ చేసుకోవచ్చు. లేదంటే మనం ఎప్పుడైనా క్యాంపరింగ్కి వెళ్ళాం, సైకిల్స్ అవి ఉంటాయి, ఇవి సైకిల్స్ అలాంటివి కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు దీంతో. లేదంటే కుకింగ్కి ఇండక్షన్ స్టవ్స్ కానీ అలాంటివి కూడా దీంతో ఛార్జింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇది చూస్తున్నాం ఫాస్ట్ ఛార్జర్ ఇక్కడ ఉంది. నేను ఇందాక చెప్పాను కదా, మనకి మౌంటెడ్ ఛార్జింగ్ అయితే మనకి కార్తో పాటే ఇన్బుల్ట్ ఇచ్చేస్తున్నారు అనమాట. స్పెషల్గా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించింది ఇది బాక్స్. ఇది ఫాస్ట్ ఛార్జింగ్. సో ఇక్కడ చూస్తున్నాం టైర్ మొబిలిటీ కిట్. టైర్ ప్రెషర్ చెక్ చేసుకుని మనమే సెల్ఫ్గా చేసుకోవచ్చు టైర్. దీనికి సంబంధించి అయితే షార్ట్ వీడియో చేస్తాను, అదైతే చూడండి. స్పేర్ టైర్ మనకి R16 స్టీల్ వీల్ అనమాట. దీనికి మాత్రమే స్పెషల్గా ఇచ్చారు. ఈ వీలో ఫస్ట్ టైం మనం స్పేర్ టైర్ చూస్తున్నాం. ఇది పార్సిల్ ట్రే. సీట్ అయితే 60-40 రేషియోలో ఫోల్డ్ అవుతుంది. దీని బూట్ స్పేస్ 500 లీటర్స్ అని చెప్పుకున్నాం కదా, దీని కనుక ఫోల్డ్ చేస్తే 900 అబోవ్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. సో ఎప్పుడు డ్రైవర్ సీట్లో కదా కూర్చుంటాను, ఇక్కడ ఎందుకు కూర్చున్నాను అనుకుంటున్నారా? ఎందుకంటే ఇందులో ఒక స్పెషాలిటీ ఉందండి. కో డ్రైవర్ సీట్ కూడా అడ్జస్ట్మెంట్ ఇచ్చారనమాట. అది చూపించడానికి ఇక్కడ కూర్చున్నా. సో ఇది అడ్జస్ట్మెంట్ మాన్యువల్ గా చేసుకోవాలి. కో డ్రైవర్ ది హైట్ అడ్జస్ట్మెంట్ ఇచ్చారు. సో రెక్లైనర్ అడ్జస్ట్మెంట్ ఇది మాన్యువల్ గా, డ్రైవర్ కి మాత్రం పవర్ బటన్ తోటి ఇచ్చారు. అది అక్కడ కూర్చున్నప్పుడు చూపిస్తాను. ఇది వెంటిలేటెడ్ సీట్స్ దానికి సంబంధించింది అనమాట. అడ్జస్ట్మెంట్ కి ఇక్కడ ఒక బటన్ కనిపిస్తుంది. ఇది హైట్ అడ్జస్ట్మెంట్ అనమాట. ఇది పై కంటే హైట్ అయితే అడ్జస్ట్ అవుతుంది, కింద కంటే కిందకి వెళ్ళిపోతుంది. ఇది గ్లో బాక్స్ చూస్తున్నాం. ఇక్కడ బటన్ లేదంటే అనుకున్నాను ఫస్ట్, ఇక్కడ పైన ఉంది, దీనిలో కలిసిపోయింది. ఇది కూడా డార్క్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్ లో ఉంది. ఏదైతే ఈ లైట్ కలర్ ఉందో అక్కడ ఒక బటన్ ఉంది. ఇది ప్రెస్ చేస్తే గ్లో బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో కప్ హోల్స్ ఇచ్చారు 2. సపరేట్ గా పేపర్స్ అవి పెట్టుకోవడానికి ఇక్కడ ఒక స్లాట్ ఉంది. కో డ్రైవర్ డోర్ అయితే చూస్తున్నాం మనం. ఇది కూడా పియానో బ్లాక్ తోటి. ఈ హ్యాండిల్ అయితే స్టీల్ కలర్ లో ఉంది. పవర్ విండో బటన్, ఇక్కడ చిన్న స్పీకర్, ఇది పెద్ద స్పీకర్, బాటిల్ హోల్డర్ అక్కడ చూస్తున్నాం. డోర్ ఓపెన్ చేసినప్పుడు మనకి అలర్ట్ కోసం అక్కడైతే రిఫ్లెక్టర్ అక్కడ కనిపిస్తుంది డోర్ లో. ఎప్పుడైనా మనం హైవేలో అక్కడ ఉన్నప్పుడు డోర్ ఓపెన్ చేస్తే దీనివల్ల మనకి సేఫ్టీ అనమాట. సో ఇప్పుడు డ్రైవర్ సీట్ లో అయితే కూర్చున్నాను. డ్రైవర్ సీట్ దగ్గర డోర్ లో ఏమున్నాయి చూసేద్దాం. ఇది కూడా స్టీల్ కలర్ తోటి డోర్ ఓపెన్ ఉంది. ఇక్కడ లాక్ అండ్ అన్లాక్, పవర్ విండో బటన్స్ ఇక్కడ చూస్తున్నాం. ఇది చిన్న స్లాట్ ఇచ్చారు కీ లైక్ పెట్టుకోవడానికి. కింద బాటిల్ హోల్డర్ ఉంది. ఇక్కడ పెద్ద స్పీకర్ అండ్ ఇక్కడ చిన్న స్పీకర్ ఉంది. టోటల్ గా 9 స్పీకర్స్ అయితే మనకు ఉన్నాయి. అది టాప్ ఎండ్ లో మాత్రమే వస్తుంది 9 స్పీకర్స్. ఫైనల్లీ డ్రైవర్ సీట్ లో అయితే కూర్చున్నాను. ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనమాట. పవర్ బటన్స్ ఇచ్చారు హైట్ అడ్జస్ట్మెంట్ కి. ఇది ఇట్లా అంటే పైకి వెళ్తుంది. సీట్ అయితే చూస్తున్నారు కదా, చాలా హైట్ వెళ్తుంది. ఇది డౌన్ అనమాట.
ఇది రెక్లైనర్ అడ్జస్ట్మెంట్ 6 ways లో రెక్లైనర్ అయితే అడ్జస్ట్ అవుతుంది సీట్. వెంటిలేటెడ్ సీట్స్, దానికి సంబంధించిన అడ్జస్ట్మెంట్ బటన్ ఇక్కడ ఉంది. ఇక్కడ చూస్తున్నాం ఏసీ వెంట్స్ డ్రైవర్ సీట్ దగ్గర, ఇది క్లోజ్ అండ్ ఓపెన్ కి. ఇక్కడ ఒక మినీ స్టోరేజ్ ఉంది, కీస్ లైక్ ఏమన్నా పెట్టుకోవచ్చు. ఫైనల్లీ టాటా కర్వ్ ఈవీ కార్ డ్రైవర్ సీట్ లో అయితే కూర్చున్నాను. స్టీరింగ్ వచ్చి 4 spoke స్టీరింగ్ అన్నమాట. ఇది వైపర్ కంట్రోల్ కి సంబంధించిన లివర్ ఇక్కడ చూస్తున్నాం. ఇది రెయిన్ సెన్సార్ వైపర్ అన్నమాట. ఆ ఫెసిలిటీ కూడా ఇందులో ఉంది. మనకి లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం స్టార్ట్ అండ్ స్టాప్ బటన్. దాని పక్కనే ఏసీ వెంట్స్ ఉన్నాయి. 12.3 inch టచ్ స్క్రీన్. ఇది చాలా క్లియర్ గా కనిపిస్తుంది, స్టైలిష్ గా కూడా ఉంది. ఇది అడాస్ ఫ్యూచర్, అడాస్ లెవెల్ 2 ఫీచర్స్ అయితే కలిగి ఉంది. ఇన్బుల్ట్ ఐరా యాప్ అయితే ఉంది. దాని ద్వారా ఏంటంటే మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. థీఫ్ అలర్ట్ ఉంది అనమాట. మన కార్ ఎవరైనా దొంగిలిస్తే గనక మనం ఒక FIR కంప్లైంట్ చేస్తే పోలీసుకి ఇమ్మీడియట్ గా మన కార్ అయితే ఆఫ్ చేస్తారు. అంటే ఇమ్మీడియట్ గా అంటే వాళ్ళు డ్రైవ్ లో ఉన్నప్పుడైతే ఆఫ్ చేయరు. సో ఎక్కడైనా వాళ్ళు కార్ గనక పక్కకి తీసి ఆపితే గనక తిరిగి కార్ అయితే ఆన్ అవ్వదండి. సో అలాంటి ఫీచర్స్ అన్ని ఐరాలో ఉంటాయి. ఆ ఐరా అనేది మనకి ఈ కార్ లో అవైలబుల్ గా ఉంది. అవుట్ సైడ్ ఎంత ప్రీమియం లుక్ ఉందో లోపల కూడా అంతే ప్రీమియం లుక్ ఉందండి. చూస్తుంటే పియానా బ్లాక్ కలర్ తో స్టైలిష్ గా ఉంది. జస్ట్ టచ్ చేయగానే చూసారా టచ్ స్క్రీన్ అన్నమాట. ఇదంతా కూడా బటన్స్ అయితే మనకి ఏం లేదు, అంత టచ్ తోటి మనం ఆపరేట్ చేసుకోవాలి. ఇది మనకి పార్కింగ్ బటన్, ఇది యాక్చువల్ గా మనకి బటన్ ఉంటుంది. ఇది కూడా టచ్ తోటి ఉంది. మనకి టైల్ గేట్ ఓపెన్ ఉంది, ఇండికేటర్ చూపిస్తోంది ఇక్కడ. లాక్ అండ్ అన్లాక్ ఇది ఛార్జింగ్ స్లాట్ కి సంబంధించింది. టైల్ గేట్ ఓపెన్ అయింది. వాయిస్ మెసేజ్ కూడా ఇస్తుంది టైల్ గేట్ ఓపెన్ ఉందని చెప్పి చెక్ చేసుకోమని. సో టైల్ గేట్ మళ్ళీ మనం ఇక్కడ ప్రెస్ చేస్తే టైల్ గేట్ అయితే క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ ఏసీ కంట్రోలర్స్ అన్ని కూడా టచ్ తోటి అవైలబుల్ గా ఉన్నాయి. ఇవన్నీ పవర్ టచ్ బటన్స్. ఇది టెంపరేచర్ కంట్రోలర్స్. ఇక్కడ చూస్తున్నాం మనకి ఛార్జింగ్ స్లాట్స్ ఉన్నాయి. 12 volts ఛార్జింగ్ స్లాట్ ఒకటి ఉంది, USB ఛార్జింగ్ స్లాట్ ఒకటి ఉంది, 45 watts ఛార్జింగ్ స్లాట్ ఒకటి. మొత్తం 3 ఛార్జింగ్ స్లాట్స్ అయితే ఇక్కడ చూస్తున్నాం. ఇది గేర్ రాడ్ ఇక్కడ చూస్తున్నాం, చాలా స్టైలిష్ గా ఉంది. ఇది కూడా ఇది ప్రస్తుతానికి పార్కింగ్ లో ఉంది, అది ఇండికేట్ చేస్తోంది. మనకి ఎకో, స్పోర్ట్స్ అండ్ సిటీ మోడ్స్ 3 డ్రైవ్ మోడ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం స్మార్ట్ డిజిటల్ షిఫ్టర్ అన్నమాట. చాలా అందంగా కనిపిస్తుంది ఇది. దాని పక్కనే చూస్తున్నాం ఎలక్ట్రానిక్ పార్కింగ్ బటన్ విత్ ఆటో హోల్డ్. వైర్లెస్ ఛార్జింగ్ స్లాట్ ఇక్కడ ఉంది. ఇది ఆమ్రెస్ట్ సాఫ్ట్ టచ్ తోటి ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే మూవ్ అవట్లేదు. జస్ట్ దీన్ని పైకి పుల్ చేస్తే కనుక చిన్న స్లాట్ అయితే ఉంది లోపల. హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇది డ్రైవర్ కి అండ్ కో డ్రైవర్ కి కూడా. పానోరామిక్ సన్ రూఫ్ ఉంది. సో అది ఓపెన్ చేసి చూపిస్తాను. మాన్యువల్ గా ఓపెన్ చేసుకోవచ్చు, వాయిస్ కమాండ్ కూడా ఇవ్వచ్చు. 6 languages వాయిస్ కమాండ్ కి అయితే సపోర్ట్ చేసేలాగా సిస్టమ్ అయితే డిజైన్ చేశారు. ఇది మనం ఓపెన్ చేస్తున్నాం మాన్యువల్ గా. సింగిల్ టచ్ తో ఇది ఓపెన్ అయిపోతుంది. జస్ట్ మళ్ళీ సింగిల్ టచ్ తో క్లోజ్ అయిపోతుంది. వాయిస్ కమాండ్ తో కూడా దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ క్యాబిన్ ల్యాంప్ అయితే చూస్తున్నాం. దానికి సంబంధించిన ఆన్ ఆఫ్ బటన్ ఇది. SOS సంబంధించిన బటన్ అండ్ టోయింగ్ కి అవసరం అయితే ఎమర్జెన్సీ టోయింగ్ కి ఇక్కడ ఒక బటన్ చూస్తున్నాం. కో డ్రైవర్ ది ఎయిర్ బ్యాగ్ అయితే ఆన్ ఆఫ్ చేసుకుంటాం కదా, దాన్ని ఇండికేట్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది. ప్రస్తుతానికి ఇది ఆన్ లో ఉంది, దాన్ని ఇండికేట్ చేస్తుంది. ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆన్ లో ఉంది. రేర్ వ్యూ మిర్రర్ ఇది. బ్యాక్ సీట్ లో అయితే ఇప్పుడు నేను కూర్చున్నాను. బ్యాక్ సీట్ లో ఉన్న డోర్ అయితే నేను చూపించబోతున్నాను. హ్యాండిల్ కూడా చూడండి స్టీల్ కలర్ లో కనిపిస్తుంది మనకి, స్టైలిష్. దీని ఎక్కడ కూడా అవుట్లుక్ ఎంత స్టైలిష్ గా ఉందో. ఫస్ట్ డోర్ ఓపెన్ చేయగానే కూడా నాకు అలాగే అనిపిస్తుంది. ఇదంతా పియానా బ్లాక్ తోటి డిజైన్ చేసింది. ఇది పవర్ విండో బటన్, చిన్న స్లాట్, ఏం పెట్టుకోవాలో తెలియదు నాకు, చాలా క్యూట్ గా ఉంది. ఇది బాటిల్ హోల్డర్. ఇక్కడ చూస్తున్నాం JBL పెద్ద స్పీకర్ ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ చిన్న స్పీకర్ ఉంది. ఇది డ్యూయల్ కలర్ లో కనిపిస్తుంది, లైట్ అండ్ బ్లాక్ కలర్ లో. సీట్ కంఫర్ట్ చూపించబోతున్నాను. బ్యాక్ సీట్ లో సీట్ కంఫర్ట్, రెక్లైనర్ కంఫర్ట్ ఉంది. రెక్లైనర్ కూడా 2 ways లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా కంఫర్టబుల్ గా ఉండొచ్చు లాంగ్ డ్రైవ్ లో గానీ, అంటే బ్యాక్ సీట్ లో కూర్చున్నప్పుడు కంఫర్ట్ అయితే ఇంకా కంఫర్టబుల్ గా ఉండబోతుంది. రెక్లైనర్ 2 ways లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా అంటే మనకి ఫోల్డ్ అయిపోతుంది కదా 60-40 రేషియోలో. ఇదైతే ఫోల్డింగ్, ఇది నార్మల్ గా కూర్చోడానికి. ఇది ఇంకొంచెం రెక్లైనర్ అనమాట. ఇంకొంచెం ఒక స్టెప్ అయితే బ్యాక్ వెళ్ళిపోతుంది. దానివల్ల మన కంఫర్ట్ అనేది ఇంకా పెరుగుతుంది. ఇది 2 passengers కి మాత్రమే హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్ ఇచ్చారు. మిడిల్ వాళ్ళకి అయితే లేదు. ఇది ఆర్మ్ రెస్ట్. ఇక్కడ చూస్తున్నాం మనం కప్ హోల్డర్స్ 2 ఉన్నాయి ఆర్మ్ రెస్ట్ లో. ఇది ఫోల్డ్ చేసేసుకోవచ్చు. బ్యాక్ రో లో ల్యాంప్ అయితే ఉంది, LED ల్యాంప్. ఇది ఫోల్డబుల్ హ్యాండిల్. సూట్ కి హుక్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక సీట్ అయితే చూస్తున్నాం, ఇది సాఫ్ట్ టచ్ తోటి ఉంది. వెంటిలేటెడ్ సీట్ ఏదైతే మోడల్ ఉంటుందో ఆ మోడల్లో కనిపిస్తుంది. కాకపోతే ఇది వెంటిలేటెడ్ సీట్ కాదు. బ్యాక్ రో, ఫ్రంట్ 2 మాత్రమే వెంటిలేటెడ్ సీట్స్ అన్నమాట. టై సపోర్ట్ నాకు కంప్లీట్ గా టై సపోర్ట్ నా టై వరకు అయితే లేదు. సీటు కొంచెం తక్కువ ఉంది. బట్ రెక్లైనర్ కంఫర్ట్ అయితే సూపర్ గా ఉంది. ఇక్కడ ఏసీ వెంట్స్ చూస్తున్నాం, 2 అడ్జస్టబుల్ మాత్రమే ఉంది. టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవడానికి అయితే ఏం లేదు. జస్ట్ ఇలా అంటే క్లోజ్ అయిపోతుంది, ఇలా అంటే ఓపెన్ అవుతుంది అనమాట. కింద 45 watts ఛార్జింగ్ స్లాట్ ఒకటి చూస్తున్నాం. టాటా కర్వ్ ఈవీ వెహికల్ బేసిక్ వర్షన్ అంటే 45 kilowatts, క్రియేటివ్ వచ్చి 21,03,590
695 రూపీస్ పడుతుంది. 55 కిలోవాట్స్ ఎంపవర్డ్ ప్లస్ ఏఎల్ఆర్, ఇది టాప్ అండ్ మోడల్ అనమాట. ఇది ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 26,58,737 రూపీస్ పడుతుంది. ఇంకా ఈ కార్ బ్యాటరీ ప్యాక్ అండ్ మోటార్ వారంటీ వచ్చి 8 ఇయర్స్ ఆర్ 1,60,000 కిలోమీటర్స్ వరకు బ్యాటరీ వారంటీ అయితే ఇస్తారు. వెహికల్ వారంటీ వచ్చి 3 ఇయర్స్ ఆర్ 1,25,000 కిలోమీటర్స్ వరకు వెహికల్ వారంటీ అయితే మీకు లభిస్తుంది. టాటా కర్వ్ ఈవీ వెహికల్ లో అవైలబుల్ గా ఉన్న వేరియంట్స్ వచ్చి 45 కిలోవాట్స్ క్రియేటివ్, 45 కిలోవాట్స్ అకంప్లిష్డ్, 45 కిలోవాట్స్ అకంప్లిష్డ్ ప్లస్ ఎస్, 55 కిలోవాట్స్ అకంప్లిష్డ్ ఎల్ఆర్, 55 కిలోవాట్స్ అకంప్లిష్డ్ ప్లస్ ఎస్ఎల్ఆర్, 55 కిలోవాట్స్ ఎంపవర్డ్ ప్లస్ ఎల్ఆర్, 55 కిలోవాట్స్ ఎంపవర్డ్ ప్లస్ ఏఎల్ఆర్. మల్టీ మూడ్ అంబియన్ లైట్ కూడా ఉంది. ఇందులో వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ ప్లే సపోర్టర్ ఉంది. మల్టీ వాయిస్ అసిస్టెన్స్ ఉంది, అలెక్సా ఉంది, డు నాట్ డిస్టర్బ్, పుష్ టు టాక్, లొకేషన్ షేరింగ్, ఇవన్నీ కూడా మనకి సెట్టింగ్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఈ టచ్ స్క్రీన్ లో. టాటా కర్వ్ ఈవీ డైమెన్షన్స్ వచ్చి లెంత్ వచ్చి 4,310 mm ఉంది, విత్ వచ్చి 1,810 mm ఉంది, హైట్ వచ్చి 1,637 mm ఉంది, వీల్ బేస్ వచ్చి 2,560 mm ఉంది. దీని మాక్సిమం పవర్ వచ్చి 167 PS ఉంది, మాక్సిమం టార్క్ వచ్చి 215 Nm ఉంది. మనకి ఈ కార్ లో ఐరాన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఐరా యాప్ ద్వారా మనకి థీఫ్ అలర్టే కాదు, మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్తాం అనుకోండి, ఆ ప్లేస్ ని మనం దానిలో ఫీడ్ చేసేస్తే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేయబోతున్నాం అనేది గనక అక్కడ మనం పెట్టేసుకుంటే గనక ఐరా యాప్ లో మనకి ఆ దారిలో ఉండే ఎక్కడెక్కడ ఛార్జింగ్ స్లాట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఛార్జ్ చేసుకోవచ్చు, ఆ పాయింట్స్ అన్ని కూడా మనకి డిస్ప్లే లో చూపించేస్తుంది అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ కార్ టాప్ అండ్ కాబట్టి ఇందులో అడాస్ 2 లెవెల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ విత్ స్టాప్ అండ్ గో అండ్ అడాప్టివ్ స్టీరింగ్ అసిస్ట్, లేన్ కీప్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ట్రాఫిక్ సిగ్నల్ రికగ్నైజేషన్, రేర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, లేన్ చేంజ్ అలర్ట్, బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, లేన్ డిపార్చర్ వార్నింగ్, ఫార్వర్డ్ కొలజన్ వార్నింగ్, హై బీమ్ అసిస్ట్, డోర్ ఓపెన్ అలర్ట్ ఆన్ ORVM, డ్రైవర్ డ్రోజీ అలర్ట్, రేర్ కొలజన్ వార్నింగ్, హిల్ హోల్డ్ అసిస్ట్, హిల్ డిస్టెన్స్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఇవన్నీ కూడా మనకి ఈ ఫీచర్స్ లో ఉన్నాయి. టాటా కర్వ్ ఈవీలో 2 బ్యాటరీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అది 45 కిలోవాట్స్ బ్యాటరీ ఒకటి, 55 కిలోవాట్స్ బ్యాటరీ ఒకటి అవైలబుల్ గా ఉన్నాయి. మనకి నచ్చినట్టు బ్యాటరీ అయితే చూస్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఈ కార్ రివ్యూకి ఇచ్చిన వాళ్ళు మాలిక్ ఆటో వరల్డ్ మలక్పేట్ వాళ్ళు. మీరు కారు టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా, కొనుక్కోవాలనుకున్నా ఈ షోరూమ్ కి కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ లో వీళ్ళ నెంబర్ ఉంటుంది. సో ఇదన్నమాట టాటా కర్వ్ ఈవీ యొక్క రివ్యూ. మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.